ఏపీలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని, మరికొన్ని స్కూళ్లు అధ్వానంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. అన్ని స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలను ప్రతిపాదించనున్నట్లు శాసనసభలో లోకేష్ చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష. 0, 1, 2, 3, 4, 5 స్టార్. ఇది ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు. ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజున ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేసేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం. చేయలేము అధ్యక్ష. అది ఒకరోజు అయ్యే పని కాదు. ఇది ఒక అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష నా నుంచి. ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కోరేది కూడా ఏంటంటే, మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకొని లోకల్ సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా అధ్యక్ష. దీంట్లో భాగంగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను అధ్యక్ష. మన డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలను వెళ్తాం జరిగింది అధ్యక్ష. చాలా చరిత్ర కలిగిన పాఠశాల. దానికి రూఫ్ ప్రాబ్లం ఉంటే కూడా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు స్వయంగా ఉండి అది లోకల్ ఫండ్స్ మొబిలైజ్ చేసి అద్భుతంగా చేశారు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క రకమైన డిజైన్ ఉంటుంది.